అయోధ్య ఆలయ నిర్మాణం దానికోసం ఎలాంటి పోరాటం చేశారు? అయోధ్యను ఎలా నిర్మించారు? ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఏంటి అని అందరికీ తెలిసిన విషయం. అయితే ఎంతటి పరమ పవిత్రమైన ఆలయం, ఇంతటి పెద్ద ఆలయం సాక్షాత్తు శ్రీరామచంద్రుల వారు కొలువుదీరిన అయోధ్య ఆలయంలో కూడా నిధులు గోల్మాల్ చేశారు అంటే, అందులో కూడా నిధులు పక్కదారి మళ్ళినయి అంటే, ఆ నిర్మాణానికి సంబంధించిన నిధులు నిజంగా వాళ్ళని ఇంకా ఏ రకమైన శిక్ష పడతదనేది అంటే నిజమైతే. ఇప్పుడైతే ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కొక్క ఇటికి పేర్చుకొని చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు దానికి. అది ఆలయం నిర్మించమైంది. ఎంతో పవిత్రంగా కొలుస్తారు అయోధ్యని. శ్రీరామచంద్రుల వారు ఉన్న ఆలయం కాబట్టి. అక్కడ కూడా నిధులు కొట్టేయాలనిపించింది అంటే నిజంగా వాళ్ళని ఏమనాలి? అయితే ఏంటి ఈ అసలు వివాదం? ఎలా బయటకొచ్చింది అనేది నిజంగా నిధులు మళ్లించారా లేదా? నిధుల విషయంలో నిజంగా అదేమన్నా కుంభకోణం అనుకోవచ్చా? దాని మీద అయితే దర్యాప్తు జరుగుతుందట. ఇప్పుడు భక్తులు సమర్పించిన కోట్ల రూపాయల విరాళాలు దారి మళ్ళాయి అంటూ స్థానిక బీజేపీ నేతలతో పాటు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కొద్ది రోజుల కిందట ఆరోపించారు. ఆలయ ట్రస్ట్ తొలుత ఈ ఆరోపణలన్నీ తోసిపుచ్చినప్పటికీ ఆ తర్వాత 2 రోజులకు 2024 నుంచి అందిన విరాళాలను ఆడిట్ చేపట్టారు. బీజేపీ మాజీ ఎంపీ వివాదాస్పద రాజకీయ నాయకుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. భక్తుల విరాళాలు ఎలా దుర్వినియోగమయ్యాయో తనకు తెలుసని, దీని వెనక పెద్దల హస్తం ఉన్నందునే వెల్లడించలేదు అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ ట్రస్ట్కు కాబోయే అధ్యక్షుడిగా పేరున్న కమల్ నారాయణ దాస్ కూడా అవినీతి పనులపై దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ క్రమంలో ఆలయ ఉద్యోగి నివాసంలో పోలీసులు 10 నుంచి 12 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. విరాళాల లెక్కింపులో పాల్గొనే సిబ్బందిలో ఒకరు 1.5 కోట్ల విలువైన భూమి కొన్నారని, ఇంకొకరు 40 లక్షల ఖరీదయ్యే ఫ్లాట్ కొనుగోలు చేశారని ఆరోపణలు కూడా వినిపించాయి. ఆలయ నిర్మాణం ప్రారంభం కాకముందు వారి జీవన స్థితి, ప్రస్తుత స్థితిలో వచ్చిన భారీ మార్పులు వారి అవినీతికి అద్దం పడుతున్నాయి అనే విమర్శలు కూడా జోరందుకున్నాయి. దీంతో యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమగ్ర దర్యాప్తు ఆదేశించారు. వారం రోజుల్లో ప్రాథమిక నివేదికని వెల్లడించబోతున్నారు. మొత్తానికి నిజంగా గనక అదే గనక వాళ్ళ ఫ్లాట్లు, బిల్డింగ్లు, బొలోరాలు ఇవన్నీ కొనేసుకుంటే స్వామివారి డబ్బులతో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తారా?